అండ్ రాజకీయాల్లో ఇప్పుడున్న కాలంలో ముఖ్యంగా కొన్ని పరిస్థితులు చాలా దిగజారిపోయి ఉంటాయి. కొంతమంది చాలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. మనం వింటున్నాం వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు. ఒక మహిళగా అంటే వద్దు అనే కుటుంబం నుంచి ధైర్యం చేసి వచ్చారు. ఎందుకు ఈ విమర్శలు, ఏంటా మాటలు అని ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా అన్న సందర్భం ఉందా? ఉందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక 10 months బ్యాక్ మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఆయన ప్రజా సంకల్ప యాత్ర ఈస్ట్ గోదావరిలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు వెస్ట్ గోదావరిలో ప్రజా పోరాట యాత్ర జరుగుతుంది. ఆ టైంలో ఆయన మహిళల్ని కార్లతో పోలుస్తూ పవన్ కళ్యాణ్ గారు కార్లు మార్చినంత ఈజీగా భార్యలు మారుస్తారని వ్యాఖ్యలు చేసినప్పుడు మేము జనసేన వీర మహిళా విభాగం తరపున చాలా గట్టిగానే రియాక్ట్ అయ్యాము. రియాక్ట్ అయినందుకు పార్టీలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అయితే ఎవరెవరు బయటకు వచ్చి మళ్ళీ దాన్ని ఆ కామెంట్స్ని కండెమ్ చేస్తూ వాళ్ళు మాట్లాడితే ఏం జరగలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా వింగ్ మాత్రం చాలా ట్రూ వర్స్ట్ తోటి పోస్టింగ్స్ పెట్టి మా ఫొటోస్ అన్నీ ఫ్యామిలీ ఫొటోస్తో సహా అన్నీ బయట పెట్టి ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతూ చాలా వర్స్ట్గా పెట్టారు. అప్పుడు చాలా బాధ అనిపించింది. బట్ ఫ్యామిలీలో కూడా అంటే కొంచెం మా మదర్ వాళ్ళు మా మదర్ వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు. కానీ మా బ్రదర్స్ కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అండ్ మా ఫ్యామిలీలో కానీ ఎవరు కూడా ఏం తగ్గొద్దు, పాలిటిక్స్ అన్నాక ఇదంతా కామన్, మనల్ని భయపెట్టడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారని బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఆ టైంలో మీరు బాధపడే ఉంటారు కదా అక్షర, అప్పుడేమన్నా కొంచెం ఏంటిదంతా తగ్గుదామని అనిపించిందా? లేదండి, బాధపడ్డాను. నేను బాధపడిన తర్వాత ఇంకా కొంచెం కసి పెరిగింది అంతే. వాళ్ళు వెనక్కి తగ్గించాలని చూసింది మీకు, మీరు ఒక సోపానం లాగా మెట్లలాగా చేసుకున్నారు మీరు. అంటే మనల్ని మనం ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకోవడానికి ఆ ఇన్సిడెంట్ ఉపయోగపడింది అనుకుంటాను నేను. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.